వెల్కమ్ టు వయ్యే భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణలోని నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని టీపీ గౌరారం గ్రామంలో ఉన్న చలిదోన లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలోని కోనేరులో నీళ్లు కనుక తాగితే కోపం మాయమైపోతుందని భక్తులందరి విశ్వాసం. సుమారు 100 సంవత్సరాల క్రితం టీపీ గౌరారం గ్రామంలో ఒక గొర్రెల కాపరికి స్వామివారు కలలో కనిపించి ఈ స్థలంలో తన విగ్రహం ఉందని చెప్పారు. ఆ కల ద్వారా గ్రామస్తులు ఆలయాన్ని కనుగొని పూజలు ప్రారంభించారు. చలిదోన లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో కోనేరులో నీరు సహజంగా ఏర్పడినది. దైవిక శక్తితో కూడిన పవిత్ర కొండల మధ్యలో నీటి స్వర్గంగా పేరు పొందింది. ఈ నీళ్లు కోపాన్ని తొలగించి మనస్సుకు శాంతి కలిగించే గుణాలను కలిగి ఉన్నాయని ప్రజల అనుభవాల ద్వారా తెలుస్తుంది. భక్తులు దీనిని పవిత్ర స్నాన తీర్థంగా గౌరవిస్తారు. ఈ క్షేత్రానికి సంతానం, వివాహం కోసం ఎక్కువగా భక్తులు తరలివస్తారు. ఈ ఆలయంలోని నీళ్లు తాగినా లేదా స్నానం చేసినా అసహనం, క్రోధ భావనలు తక్షణమే మాయమైపోతాయని స్థానికులు, భక్తుల విశ్వాసం. ఇది ఆలయానికి ఒక ప్రధాన ఆకర్షణగా మారింది. మనసుకు ప్రశాంతత చేసే ఔషధ గుణాలు ఉన్నాయని చాలామంది భావిస్తారు. భక్తులు ఈ కోనేరులో చేతులు పట్టుకొని ప్రార్థించడం సాధారణం. ఇక్కడ నీళ్లు ఎప్పుడూ స్వచ్ఛంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ప్రత్యేకత వల్ల ఆలయం గుప్త క్షేత్రంగా పేరు పొందింది. ఆలయాన్ని చేరుకోవడానికి కొండల మధ్య నుండి వెళ్ళవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ఫాల్గుణ శుక్ల దశమిలో కళ్యాణోత్సవం, స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాల సమయంలో ఆలయం చుట్టూ భక్తుల దంపతులు ఎక్కువగా వస్తారు. సంతానం, వివాహ కోరికలతో ప్రార్థించే వారికి ఇవి ప్రత్యేకమైన రోజులు. ఈ ఆలయంలో స్వామివారికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఎలాంటి కోరికలైనా స్వామివారు తప్పకుండా తీరుస్తారు. మీరు కూడా ఒకసారి ఈ ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి. ఈ ఆలయంలో ఉన్న కోనేరులో నీళ్లు తప్పకుండా తాగండి. ఈ ఆలయానికి హైదరాబాద్ నుండి నల్గొండ రోడ్డు మీదుగా నాంపల్లి మండలం టీపీ గౌరారం గ్రామానికి వెళ్ళి చింతపల్లి నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. మీరు కూడా ఒకసారి ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్యే భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.